ఖమ్మం జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యువజన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. యూత్ ఫర్ క్లీనింగ్ కార్యక్రమంలో భాగంగా సర్దార్ పటేల్ స్టేడియంలో క్రీడాకారులు యువత సమిష్టిగా స్టేడియం ప్రాంగణమంతా శుభ్రం చేశారు. చెత్త ప్లాస్టిక్ నెత్తారు. మైదానాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా పెట్టిన ప్రజాపాలన ప్రజా ప్రణాళికలో భాగంగా ఈ రోజున యూత్ ఫర్ క్లీన్ అనే ప్రోగ్రాం నడుపుకోవడం జరుగుతుంది. ఖమ్మంలో మనం ఈ రోజున అంటే దాని ఉద్దేశం ఏంటంటే మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, యువతలో ఆ చైతన్యం కలిగించాలని, వాళ్ళకి సమాజం పట్ల క్లీనింగ్ పట్ల అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమం చేపడుతుంది. అందులో ఈ రోజున ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఇక్కడున్న ప్లాస్టిక్ కానీ పేపర్లు కానీ మిగతా వ్యర్థాలన్నింటినీ మన ఇక్కడున్న యువత క్రీడాకారులు అలాగే వర్కర్స్ అందరూ సమిష్టిగా దాదాపు ఒక ట్రాక్టరు చెత్తని ఈ రోజున ఏరడం జరిగింది. ఇక్కడ లోపల ఉన్న చెత్తను కూడా అందరూ. దీనివల్ల యువతలో రేపొద్దున మనం బయట పేపర్లు కానీ ప్లాస్టిక్ కానీ ఇలాంటి మనం బయట పడేయకూడదు అని చెప్పి వాళ్ళకి ఒక అవగాహన కోసం, అలాగే వాళ్ళలో చైతన్యం కల్పించడం కోసం క్లీన్ తెలంగాణ కోసం చేపట్టిన ఈ కార్యక్రమం.